పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం మారంపల్లి గ్రామ ప్రజలకు శుభవార్త. చిరకాలంగా పెండింగ్లో ఉన్న శాశ్వత రోడ్డు సమస్యకు పరిష్కారం చూపుతామని ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ పొలిశెట్టి శ్రీనివాస్ హామీ ఇచ్చారు. గతిశక్తి పథకం ద్వారా రైల్వే పైవంతెన అండర్ పాస్ల నిర్మాణానికి అనుమతి లభించడంతో రైల్వే అధికారులతో కలిసి గ్రామాన్ని పరిశీలించారు. త్వరలోనే పనులు పూర్తి చేసి గ్రామ ప్రజల కష్టాల ముగింపు పలుకుతామని ఆయన తెలిపారు. గ్రామం ఏర్పడినప్పటి నుంచి కూడా ఈ గ్రామానికి రోడ్డు లేదు. గతిశక్తి ప్రోగ్రాంలో ఇక్కడ 379, 380 ఒకటి ఆర్ఓబి ఒకటి ఆర్యూబిని రెండింటి శాంక్షన్ చేయడం జరిగింది. గౌరవ శ్రీనివాస్ వర్మ గారు మీ అంత అభ్యర్థన మేరకు ఈ గ్రామానికి పర్మనెంట్ రోడ్డు వేయాలనే ఆలోచనతో పనిచేస్తూ ఉన్నాం. ఈరోజు రైల్వే అధికారులు రావడం ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. వారి ఆదేశాల మేరకు ఇక్కడ ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, విఆర్ఓ, సెక్రటరీ, ఆల్ డిపార్ట్మెంట్స్ అందరూ, ఆర్ఎండ్బి వాళ్ళు అందరూ కూడా ఇక్కడ రావడం, ఈ పని ఏదో రకంగా పూర్తి చేయించి ఇక్కడ రైతులకు మంచి జరగాలి, గ్రామస్తులకు మంచి జరగాలనే ఉద్దేశంతో మనం పనిచేస్తూ ఉన్నాం. దీనికి ఇక్కడ ఏదైనా చిన్న చిన్న అభ్యంతరాలు ఉంటే లోకల్గా మీ అందరూ సహకరించాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఒక కార్యక్రమం జరిగినప్పుడు ఒక గోడ పోవచ్చు, లేకపోతే ఒక గది పోవచ్చు. అంత మాత్రాన మన ఊరు అభివృద్ధి ఆకూడదనే ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. కాబట్టి ఈ గ్రామస్తులు కూడా సహకరించండి. తప్పకుండా ఊళ్ళోకి వచ్చి రోడ్డును కూడా దీంతో పాటుగా ఊళ్ళోకి వచ్చి రోడ్డు వేయవలసి ఉంటుంది. ఎందుకంటే రైల్వే వన్స్ గేట్ ఆర్ఓబిఎస్ క్లోజ్ చేసిన తర్వాత సర్వీస్ రోడ్డు ఉంటుంది, ఇక్కడి నుంచి రోడ్డు ఇవ్వరు, మళ్ళీ అప్పుడు ఊళ్ళోకి రావడం ఆగిపోతుంది. కాబట్టి ఊళ్ళో పర్మనెంట్ రోడ్డు కూడా మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా దీంతో పాటుగా వేసి ఏర్పాటు నేను చేస్తానని చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నాం. అదే రైల్వే అధికారులు చెప్పిన ప్రకారంగా గవర్నమెంట్ సర్వేర్ అండ్ ఎంఆర్ఓ, మన మెయిన్ లీడర్ ఇక్కడ ఏంటంటే టీమ్ లీడర్గా మరి ఆర్డీఓ గారు ఉంటారు. ఆర్డీఓ గారు దీన్ని బాధ్యత తీసుకుని మరి ఎండిఓలు అందరూ కూడా ఇక్కడి నుంచి పంచాయతీ నుంచి లెటర్ కావాలని అడిగారు, అది కూడా ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా దీన్ని త్వరితగతిలో పూర్తి చేస్తాం. రైతులు ఏదైనా కొంత ఇబ్బంది పడితే 5-6 నెలలు ఇబ్బంది పడతారు, తర్వాత అంతా ఫ్రీ అవుతుంది. కాబట్టి దయించి అందరూ సహకరించాలని కోరుతాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.